అనగనగా ఒక పెద్ద అడవి ఉందట. ఆ అడవికి రాజుగా ఎవరు ఉండాలా అని అడవిలోని జంతువులన్నీ ఒక ఆలోచన చేశాయి. మనలో ఎవరు రాజుగా అయితే బావుంటుందో అడవిలో అన్ని జంతువుల అభిప్రాయాన్ని ఎన్నికలు అనే ప్రక్రియ ద్వారా తీసుకొని ఎక్కువ జంతువులు ఎవరిని కోరుకుంటే ఈ అడవికి వాళ్ళని రాజుగా ప్రకటిద్దామని అవన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ మాటకి బరిలో ఉన్న అడవి జంతువులన్నీ సమ్మతించాయి. ఎన్ని జంతువులు పోటీలో నిలబడితే అన్ని గోతులు తవ్విస్తాను. వచ్చే జంతువులు దేనిని గెలిపించాలి అనుకుంటే ఆ గోతిలో పువ్వు వేస్తాయి. ఎక్కువ పువ్వులు ఎవరికి వస్తాయో వాళ్లే రాజు అని చెప్పింది ఆ ఎన్నికలను నిర్వహిస్తున్న నక్క. పోటీకి నిలబడిన అభ్యర్థులు వెనుతిరిగి ఉంటారు. మీ ముందు అద్దాలుంటాయి. అద్దంలో మొహం చూసి వాళ్ల నాయకునికి గోతిలో పువ్వు వేస్తారు ఎన్నుకునేవాళ్లు. వచ్చే ఒక్కొక్కరికి ఏనుగులు పువ్వులు అందిస్తాయని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకున్నాయి అడవిలోని జంతువులన్నీ కలిసి. బరిలో దిగవలసిన మీ అందరికీ వారం రోజులు సమయం ఇస్తాను. ఎవరి మేనిఫెస్టో వాళ్ళు తయారు చేసుకుని అడవిలో జంతువుల వద్దకు వెళ్లి ప్రచారం చేసుకోండి. సరిగ్గా 30వ రోజున పోటీ పెడతానని ఆ ఎన్నికలు నిర్వహించే అధికారి అయినా నాకు చెప్పింది. నోటిలో మాట జారిందో లేదో పరుగు పందెంలా పరుగులు తీసి ఉడత నుండి జిరాఫీ వరకు, పుట్టలో పాము నుండి కోతి తలలో పేను వరకు ఎవ్వర్నీ వదలకుండా వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ పంచిపెట్టి నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తాను అంటూ ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలలోనూ వాళ్ళని ఆకర్షించుకొని నా గోతిలో పువ్వు వేసి నన్ను గెలిపించండి, నా గోతిలో పువ్వు వేసి నన్ను గెలిపించండి అంటూ ఎండా వానని కూడా లెక్క చేయకుండా 30 రోజులు ఒక్కటే నినాదాలతో, మత్తు పానీయాలు, తినుబండారాలు, హామీల ప్రవాహాలతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకున్నారు. అయితే ఇదే ఎన్నికల్లో రాజస్థానం కోసం నిల్చున్న సింహానికి మద్దతుగా కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి. అడవికి రాజుగా నన్ను గెలిపిస్తే ఉన్ని సలువాలు ఉచితంగా ఇస్తా అని సింహం మేనిఫెస్టోలో పెట్టిందట. అది చూసిన గొర్రెలు ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది మనకి అని అమాయకంగా అడిగాయట. ఆ ప్రశ్న విన్న సింహం నవ్విందట. ఇక్కడితో కథ సమాప్తం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే తప్పు ఎవరిది అని. తనకు మద్దతు ఇచ్చిన వాళ్ల చర్మాన్ని ఒలిచేసైనా గెలవాలి అనుకుంటున్న సింహానిదా, లేదా ఉన్ని సాలువాలు ఉచితంగా ఇస్తా అని సింహం చెప్పినా సరే ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది అని అమాయకంగా అడిగిన గొర్రెదా? ఎవరిది తప్పు?